విష్ణు గారికి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విష్ణు గారు గూడా మనతో పాటే ఉన్నారు. మరి విష్ణు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామని చెప్పలేం గదా! ఇప్పుడు. అంటే ఎలా ఉన్నారని అడగడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకు అడిగామంటే, మరి ఇన్ని రోజులు కూడా శ్రీనివాస్, వర్షిణిలు చేస్తున్న ఈ తతంగానికి ప్రతిసారి శ్రీనివాస్ రావడము, వర్షిణిని కిడ్నాప్ చేయడము, తీసుకెళ్ళిపోవడము, అదేగా మీరు పట్టుకురావడము, మళ్ళీ వర్షిణి పారిపోవడము, ఎక్కడుంటే అక్కడ ఒక డేగలాగా మీరు వెంటాడారు చూసారా? వెంటాడి మీరు తీసుకురావడం కూడా జరిగింది మరి. తీసుకొచ్చినా కానీ మీ కళ్ళల్లో కారం కొట్టి మళ్ళీ వర్షిణి పారిపోయిందనాలా? లేకపోతే ఆ శ్రీనివాసే మళ్ళీ కిడ్నాప్ చేశాడనాలా తెలీదు కానీ, మరి మొత్తానికైతే వర్షిని ఇప్పుడు శ్రీనివాస్ నుంచి విడిపోయి ఉంది. హ్యాపీగా పోలీసులు కూడా మీకు అప్పచెప్పారనే మేమందరం భావిస్తున్నాము. ఇంతకీ వర్షిని ఎలా ఉంది సార్? వర్షిని ఇప్పుడు ఇంకా మా దగ్గరికి రాలేదండి. అంటే మీ దగ్గర లేదా ఇప్పుడు? లేదండి. అంటే ఎక్కడుంది స్టిల్ అంటే ఇంకా త ఫస్ట్? స్టిల్ ఇంకా తను ఆ! ఇక్కడ హోమ్‌లో ఉందండి. ఇంకా హోమ్‌లోనే పోలీస్ ఉంది. వాళ్ళు హోమ్‌లోనే ఉంది. ఓకే. చెప్పండి సార్. మెహదీపట్నం దగ్గర ఏదో హోమ్ ఒకటుంది. ఆ! పేరు మర్చిపోయాను. ఆ హోమ్‌లో పెట్టారు. ఆ రూమ్‌లో పెట్టారు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ గూడా వెళ్లారు గానీ, ఆ! తను అలో చేయట్లేదు లోపలికి. అంటే ఐయామ్ నాట్ అక్కడున్న ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ సిబ్బంది యూ. అక్కడున్న సిబ్బంది అలో చేయట్లేరా? లేకపోతే ఎట్లా సార్? వర్షిని, ఆ! వర్షిని అలో చేయట్లేదు. వర్షినినే అలో చేయట్లే ఇంకా. అంటే అంటే ఇంకా ట్రాన్స్‌లోనే ఉందా? ఆ! ఇంకేదన్నా ఉందా? అది ఎవరికీ అర్థం గాని ఒక క్వెషన్ మార్క్‌లా అంటే అంటే ఏం మాకు జరిగింది సార్? మా ఏమనింది వరకు అసలు? స్టిల్ అంటే ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. అంటే పేరెంట్స్ ఎళ్లారా? లేకపోతే ఎట్లా? ఎప్పుడెళ్లారు? ఎళ్తే ఏ టైంకెళ్లారు? వెళ్ళారండి. వెళ్ళారు. వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఒంట్లో బాలేదు. ఆ! నిన్న గూడా ఆయన హాస్పిటల్‌లోనే ఉన్నాడు. నిన్న రాత్రి 12 గంటలో, 1 గంటకో తీసుకొచ్చారు. ఆ! వాళ్ళ చుట్టాలెవరో వచ్చారు. వాళ్ళే చూసుకుంటున్నారు. అయ్యో! ఆ! అయితే వీళ్ళు మొన్న నైట్ వెళ్లి నిన్న మార్నింగ్ కలవడానికి అక్కడికెళ్తే ఆ! కనీసం లోపలికి రానీయలేదు. రానీయలేదు. అంటే అంత వీళ్ళు దూరం ఫస్ట్ నుంచి పాపం మంగళగిరి నుంచి ఆ! హైదరాబాద్‌కొచ్చారు వీళ్ళు. సికింద్రాబాదొచ్చి ఆ! సికింద్రాబాదు వీళ్ళొచ్చి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మెహదీపట్నం, హ్మ్. మెహదీపట్నం నుంచి 10 కిలోమీటర్స్ అన్నారు. ఆ! వీళ్ళు పాపం ఆ బస్సు, ఈ బస్సు మారుకుంటూ అక్కడి దాకా వెళ్లారు. ఓకే. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అక్కడున్న పోలీసులు అక్కడ సీఐ గారు ఎవరో ఉన్నారంట. హ్మ్. ఆయన మొత్తం వ్యవహారాలన్నీ చూస్తారని చెప్పారు. ఆ! ఆయన దగ్గరికెళ్ళిన తర్వాత మీరిట్లా డైరెక్ట్‌గా వస్తే ఏ అమ్మాయిని చూపించరు మీకు. ఆ! మీరు ఎక్కడైతే కేసయిందో అక్కడికెళ్ళి ఆ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారికి మీరెవరో చూపిచ్చి, మీ ఆ! ఆధార్ కార్డ్‌లు సబ్మిట్ చేస్తే, అది ఆ! కూడా ఆ అమ్మాయికి ఇష్టమైతే ఆ! చూపిస్తాము అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ మోకిలా 17 కిలోమీటర్లు. ఆ! మళ్ళీ అక్కడ కొట్టుకుంటా వెళ్ళి, ఆ! మళ్ళీ అక్కడికెళ్ళి, మళ్ళీ అక్కడ పోలీసుల దగ్గర బతిమిలాడుకొని పేపర్ రాపిచ్చుకొని, ఆ! మళ్ళీ స్టేషన్‌కొస్తే ఆ! వాళ్ళు జస్ట్ ఒక కాల్ చేస్తున్నారు లోపలికి. ఆ! ఒక ల్యాండ్‌లైన్ ద్వారా కాల్ చేస్తున్నారు. కాల్ చేసి, "అమ్మ వర్షి ఇట్లా మీ అమ్మ, మీ అన్నయ్య వచ్చారు" అంటే, "గెట్ లాస్ట్" అని చెప్పిందంట. గంటలో. ఆ! గెట్ లాస్ట్ ఎళ్ళిపోండి. ఓహ్! గెట్ లాస్ అనిందా? గెట్ లాస్ట్ ఔట్ అని చెప్పిందంట. గెట్ ఔట్ అట్లా ఆ! ఏదో ఇంగ్లీష్ వర్డ్ వాడిందంట. గెట్ ఔట్ అందంట. గెట్ ఔట్ అనింది. ఒక తల్లికి ఆహ్, తన అన్న ఏం అవ్వకపోతే జరుగుతుంది? ఆ! అసలు ఏం జరుగుతుంది? తనేం ఆలోచిస్తుంది? లేదా మందుల దానిలో ఉందా? ఏంటనేది మాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే వర్షిణికి శ్రీనివాస్ నిజంగా మందు పెట్టాడు అనైతే నమ్ముతున్నారా? అందరూ గురువులందరూ అదే చెప్తున్నారండి. ఉన్న యూట్యూబ్‌లోకొచ్చిన వాళ్ళు గాని, బయట వాళ్ళు గాని, ఆ! పెద్ద పెద్ద వాళ్ళు గాని అందరూ అదే చెప్తున్నారు. పసర మందులని ఉంటాయి. హ్మ్. అవి వాడడం వల్ల ఈ అమ్మాయికి బ్రెయిన్ అనేది ఆఫ్ అయిపోతది. హ్మ్. సొంత వాళ్ళని వద్దంటది. హ్మ్. వాడేం చెప్తాడో ఈ పిల్ల అదే చేస్తుంది. హ్మ్. వాడేం చెప్తే మీకు మీడియాలో గూడా అదే చెప్తది. మీ గురించైనా, ఎవరి గురించైనా హ్మ్. అని గూడా వాళ్ళు గూడా అదే చెప్తున్నారు. అంటే నిజంగా ఇప్పటి వరకు కూడా అందరికీ తెలియని ఒక విషయం అంటే ఇది ఒక డౌట్‌గానే మిగిలిపోతుంది. అవును. కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతున్నారు. ఏంటి అంటే వర్షిణికి మందు పెట్టాడు, ఇలా మాయ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా! అందరూ కూడా. నిజంగా వర్షిణికే మందు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు శ్రీనివాస్‌కి? అసలు ఏ క్వెషన్‌కి ఆన్సర్ మా దగ్గర లేదండి. నా దగ్గరుందల్లా ఆ! ఒకటే. ఆ అమ్మాయి వస్తే గనక ట్రీట్‌మెంట్ ఇప్పించాలి. ఇప్పించాలి. ఇప్పుడక్కడ ట్రీట్‌మెంట్ అంతే. జరుగుతుందా వర్షిణికి? అసలు మనకేం చెప్పరండి బయటికి. ఏం చెప్పలేదు. నాకు పోలీసులేం ఫోటో పంపించాడు హర్ష అక్కడికెళ్ళి. ఆ! మొత్తం క్లోజ్డ్ గేట్ లోపలికి ఎంట్రన్స్ లేదట. ఆ! అంటే బయట ఒక లోపల గార్డ్ ఉంటాడు. ఆ గార్డ్ ద్వారా లోపల సీఏ గారికి మెసేజ్ ఎళ్తది. ఆ! ఆయనకిష్టమైతే ఆ కాస్త దూరం లోపలికి రానిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి మళ్ళీ గేట్లు వేరే ఉంటాయి. ఆ!
ఒకవేళ వర్షిని లోపలికెళ్ళే ఓకే ఛాన్స్ అయితే లేదు. అంటేనే లోపలికి, లేకపోతే లేదే ఇంకా. లేదింకా. మరి ఎప్పటికి వర్షిని ఇలా మారకపోతే మీ చేతికి ఎలా వస్తది? మీరెలా తనని బాగు చేసుకోగలుగుతారు? అదే గదండీ క్వెషన్ మార్క్ అయిపోయింది మాకు మధ్యాహ్నం నుంచి. నిన్న మధ్యాహ్నం 2:00 వీళ్ళు బయటకొచ్చేసారు. ఆ! ఇక అదే క్వెషన్ మార్క్ అయిపోయింది. ఇక ఎటు నుంచి ఎటెళ్తదో కూడా తెలియని పరిస్థితి ఇది. ఒక్కసారి ఎందుకంటే హర్ష వాళ్ళ మదరు ఎళ్లారు కదండీ అక్కడికి. అసలు పోలీసులతో అవును. మాట్లాడారా? వాళ్ళేం చెప్పారు? ఒక్కసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్. మీరైతే లైన్‌లోనే ఉండండి. నేను కాల్ చేస్తాను. ఎందుకంటే మరి జూమ్ కాల్ కలవట్లేదు. నేను ట్రై చేశాను తనకి. అందుకొక్కసారి నార్మల్ కాల్ చేస్తాను. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళెళ్లారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారు ఏంటి ఒక్కసారి తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ సార్. సరే. చేయండి. చేయండి. అదే అండి. నేను తనకే కాల్ చేస్తున్నాను. హలో! హర్ష గారు. చెప్పండి మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. హర్ష గారు వర్షిని అండ్ శ్రీనివాస్ విషయానికొస్తే వర్షినిని శంకర్పల్లి పీఎస్ దగ్గర నుంచి కూడా తను రాను అని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది మీతో. రాను అని చెప్తే తనను ట్రీట్‌మెంట్ నిమిత్తం మేము పంపిస్తున్నాము అన్నారు పోలీసులు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా వర్షిని దగ్గరికెళ్ళే ప్రయత్నం చేశారా? అసలు వర్షినిని ఎక్కడ పెట్టారండి? వర్షిని కస్తూరిబా నేషనల్ హోమ్‌లో ఉంచారండి. ఓకే అండి. ఎళ్లారా సార్ మీరు? రీసెంట్‌గా నిన్నే ఎళ్ళానండి. నిన్ననే ఎళ్లారు. మీరొక్కరే ఎళ్లారా? మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా అసలు? నేనును బాగున్నాను. ఇద్దరెళ్లారు. ఓకే. ఎళ్తే ఏమంటుంది వర్షిని మాట్లాడిందా అండి? అదే మాతో కలవమని. అంటే ఇప్పుడు గూడా మిమ్మల్ని కలవననిందా? అవునండి. అంటే కనీసం మీకు ఎదురుగా అయినా పడిందా? కనీసం తన మొహం కనపడడం గాని, మీకు ఎదురుగా రావడం కానీ ఏమైనా? ఆ! అంటే అంటే ఒక చిన్న విషయం అండి. ఎందుకంటే మీరెళ్లారు అని అంటున్నారు కదా! అక్కడ పర్మిషన్ ఇవ్వలేదా? లేకపోతే ఎట్లా వర్షినిని కలుసుకునే అవకాశం ఇవ్వలేదా? మిమ్మల్ని చూడను అని చెప్పేసి, మిమ్మల్ని కలవను అని చెప్పేసి మీకెలా తెలిసింది? కస్తూరిబా వెళ్ళి ఓకే. ఓకే. ఎమ్మటే ఊర్లో ఆధార్ కార్డ్ లేదు. ఆ! ఒక అడ్రస్ ఇస్తే అప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఓకే. ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఆ! దాన్ని తీసుకొని మా అమ్మని తీసుకొని ఆ! మూడో చోటుకెళ్ళాను. ఓకే. అక్కడ కస్తూరిబా నేషనల్ హ్మ్. లెటర్ ఇస్తే ఫోన్ చేశారు. ఆ! చేస్తే అసలు కలవడం ఇష్టం లేదు నాకు. వాళ్ళెవరిని నేను కలవను ఆ! అని చెప్పి మా చెల్లెలు. అంటే ఫోనులోనే చెప్పేసింది వాళ్ళతోనే నేను కలవను అని. ట్రీట్‌మెంట్ అంటే తనకి పూర్తిగా శ్రీనివాస్ ధ్యాసలోనే ఉంది మీ చెల్లి. అందుకు మేము దీనికి ఫస్ట్ 2 విధాలుగా ఉందండి. ఒకటొచ్చేటప్పటికి మనకు మామూలుగా హాస్పిటలైజేషన్ చేయాల్సిందే. హ్మ్. రెండోదొచ్చి గురువులు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చెప్తారు కదా! దానికి సంబంధించి హ్మ్. పరిష్కారం చెప్తారు కదా! అది కూడా పాటించాల్సిందే. ఆ! అది గూడా పాటించాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే కూడా, ఇక్కడ వర్షిని ఎన్ని రోజులుంటుందో తెలీదు. వాళ్ళెన్ని రోజులు పెట్టుకుంటారో తెలీదు. మెయిన్‌గా ఏంటంటే, మళ్ళీ వీళ్ళ ఇష్ట ప్రకారము ఎళ్ళేది లేదు అని చెప్పారట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే మేము ఫోను చేసినప్పుడే మీరు రావాలి అని చెప్పేసి కూడా ఒక రూల్ పెట్టడం జరిగిందని హర్ష చెప్పారు. అవునండి. వాళ్ళు చెప్పినప్పుడే రమ్మని చెప్తున్నారు. ఈ టైంలో అక్కడికి రావడానికి చెప్పకుండా రావద్దని హ్మ్. సైకియాట్రిస్ట్ అనేది గట్టిగా చెప్పారని చెప్పారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.